ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. నిన్నటి దినమున అమెరికన్ ప్రముఖ జర్నలిస్ట్ టక్కర్ కార్ల్సన్, అతను ప్రముఖ న్యూస్ ఛానల్ ఫాక్స్, అందులో చాలా కాలం పనిచేశాడు. అతను తర్వాత ఇప్పుడు సొంతంగా తన వెబ్సైట్, ఛానల్ ఇవన్నీ నడుపుకుంటూ ఉన్నాడు. ప్రపంచ నాయకులు, ప్రముఖులు వివాదం ఉన్న చోట అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తూ నిజాలు బయట పెడుతూ ఉంటాడు. ఇతను రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ను ఇంటర్వ్యూ చేస్తానని పర్మిషన్ అప్లై చేసుకున్నాడు. పర్మిషన్ దొరికింది. పుతిన్ సరే వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని ఇన్విటేషన్ ఇచ్చాడు, ఆహ్వానం. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఖండించాడు, వెళ్ళకూడదని. వెళితే నీ మీద ఆంక్షలు విధిస్తానని చెప్పాడు, శాంక్షన్స్, నీ జర్నలిజం మీద. తర్వాత యూరప్ దేశములు, నాటో, ఇవి కూడా వీటిని ఖండించాయి వెళ్ళకూడదని. కానీ ఇతను ధైర్యం చేసుకొని వెళ్ళాడు. ఇంటర్వ్యూ తీసుకున్నాడు. 2 గంటలు జరిగింది, సుదీర్ఘ ఇంటర్వ్యూ. ఎందుకు నేను ఇది మీకు ప్రస్తావిస్తున్నాను అన్నట్లయితే, ఇందులో ఇంటర్వ్యూలో మధ్యలో అతను అడిగిన ఒక ప్రశ్న నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ టక్కర్ అడిగిన ప్రశ్న ఏమిటి? నీవు ఒక క్రిస్టియన్ ప్రెసిడెంట్వి. పుతిన్ చూపించి అతను ఈ మాట ఉపయోగించాడు, క్రిస్టియన్ ప్రెసిడెంట్వి. మరి జీసస్ క్రైస్ట్ చెప్పింది, యేసుక్రీస్తు చెప్పింది, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పాలని. మరి నువ్వు ఎందుకు వెళ్ళి యుద్ధం చేసి గత 2 సంవత్సరాలుగా యుక్రెయిన్లో జనాన్ని చంపుతూ ఉన్నావు అని అడిగాడు. నేను ఈ ఇంటర్వ్యూ 2 గంటలు కూడా జాగ్రత్తగా విన్నాను. అయితే ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇందులో అతను చాలా ప్రశ్నలు అడిగాడు. మరి యుద్ధం ఎలా ముగుస్తుంది, ఏమిటి, ఎప్పుడు, నీవు పుతిన్ కూడా చాలా ఆన్సర్లు చెప్తూ వచ్చాడు. అయితే ఈ మాట నన్ను బాగా పట్టుకుంది. పుతిన్ను ఉద్దేశించి నువ్వు క్రిస్టియన్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు జో బైడెన్ అమెరికాలో క్రిస్టియన్ ప్రెసిడెంట్ అనుకుందాం. మరి ఇతను ఏమిటి? రష్యా అనగానే మనకేం తెలుసు? ఇది ఎథిజం, నాస్తికుల దేశము, దేవుడే లేడని చెప్పే ప్రజలు కదా. మరి అది అక్కడ ఎలాగా సాధ్యమైంది? అతను క్రిస్టియన్ అని ఎందుకు ప్రస్తావించాడు? అంటే చర్చికి వెళ్తున్నాడా పుతిన్? బాప్టిజం తీసుకున్నాడా? ఇవి నేను మరలా వెనక్కి ఒకసారి చూసుకుంటూ వచ్చాను, స్టడీ చేశాను, సర్వే చేసుకుంటూ వచ్చాను. పుతిన్ జన్మించింది 1952 సంవత్సరం అక్టోబర్ 7. అతను 3 సంతానంలో కనిష్ఠుడు, చిన్నవాడు. తల్లి పేరు మరియా. ఆమె ప్రభువుని నమ్ముకుంది, స్వీకరించింది. తండ్రి వ్లాదిమిర్. ఆ సంతానం చూసినటువంటి వ్యక్తి ఇతను. తల్లి భక్తి నేర్పింది కాబట్టి ఇతను కూడా ఆర్థోడాక్స్, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్, ఇప్పుడు ఎలా మనకి రోమన్ కెథాలిసిజం ఉందో అందులోంచే మరొకటి షాకు వచ్చింది, అది ఆర్థోడాక్స్ అంటారు వీటిని రష్యాలో. ఇంతకీ అసలు రష్యాలో క్రిస్టియానిటీ ఎప్పుడు మొదలైంది? ఇదొక మతమే లేదు, దేవుడే లేదని చెప్పే దేశంలో ఎలా మొదలైంది? ఇది 9వ శతాబ్దంలో 988లో ప్రిన్స్ వ్లాదిమిర్ I అనే వ్యక్తి స్వీకరించాడు క్రైస్తవ్యాన్ని. వీళ్ళకి ప్రకటించడానికి వచ్చిన మిషనరీలు గ్రీక్ దేశం నుండి వచ్చారు. తర్వాత 869లోనే బైబిల్ అనువదించడానికి ప్రయత్నించారు గ్రీక్ భాషలో. ఈ 9వ శతాబ్దంలో ఈ ప్రిన్స్ వ్లాదిమిర్ అనే వ్యక్తి అంగీకరించాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు 2020లో ఒక సర్వే జరిగింది. లెవాదా సెంటర్ అనేది ఒకటి ఆర్గనైజేషన్ సర్వే చేసినప్పుడు అసలు రష్యాలో ఉన్నటువంటి క్రైస్తవ్యం ఎంత? 2020లో 63% అని తేల్చారు. అంటే శాతం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? రష్యా అంతా కలిపి జనాభా 100 మంది అనుకుంటే అందులో 60 మంది పైన క్రైస్తవులు ఉన్నారని. చాలా ఆశ్చర్యం, అదే సమయంలో సంతోషం. జీవం గల దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రతి చోట, అటు ఇస్లాం ప్రజల మధ్య, హిందువుల మధ్య, ఇటు చైనా దేశంలో, అన్ని చోట్ల, రష్యాలో అన్ని చోట్ల దేవునికి సంఘం ఉన్నది, జనం ఉన్నది, శరీరం ఉన్నది యేసుక్రీస్తుకు. ఇందుకోసం మనం దేవుని మహింపరచాలి. ఈ విధంగా ఏర్పడితే ఇంతకీ మరి పుతిన్ ప్రార్థనకి వెళుతూ ఉన్నాడు చర్చికి.
బాప్తిసం కూడా తీసుకున్నాడు. ఈ రష్యన్ ఆర్థడాక్స్ ఎపిఫానీ ప్రతి సంవత్సరం జనవరి 19న వాళ్ళు మాస్కోకు 250 మైళ్ళ దూరంలో ఒక నది ఉంది, అక్కడికి వెళ్ళి బాప్సాలు ఇస్తూ ఉంటారు, మునుగుతూ ఉంటారు వీళ్ళే. ఎందుకంటే అది మనలాగా అసెంబ్లీస్, పెంతెకోస్తు బలంగా మారు మనసు బాప్తిస్మం, ప్రభు బల ఆరాధన ఈ విధంగా వాళ్ళు ఉండవు. ఊరికే నీటిలోకి వెళ్ళి 3 సార్లు మునిగితే మీరు నా వెనకాల చూస్తూ ఉన్నారు పుతున్ ఏ విధంగా మునుగుతున్నాడో. చలి, ఐస్ వాటర్, మంచు, ఐస్ గడ్డగట్టినటువంటి చలిలో అతను వెళ్ళి దిగి ఎలా మునిగాడో చూడండి. ఇది ప్రతి ఏటా అతను చాలాసార్లు వెళ్ళాడని అతను సన్నిహితుడు చెప్పాడు. చాలాసార్లు ఇతను వెళుతున్నాడు, చర్చికి వెళ్ళి కూర్చుంటాడు రష్యన్ ఆర్థడాక్స్ అని. తనకు 2 పిల్లలు అతనికి పుట్టారు, 2 ఆడపిల్లలు. అందులో ఒక అమ్మాయి పేరు మరియా, రెండో అమ్మాయి పేరు కతెరీనా. చూడండి, క్రిస్టియన్ పేర్లే పెట్టుకున్నాడు. ఇతను మెడలో కూడా గోల్డ్ క్రాస్ చైన్ వేసుకుంటాడు. ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఒక అమెరికా, ఇంగ్లాండ్ ప్రధాని అధ్యక్షులు, ప్రెసిడెంట్స్ సహజంగా క్రిస్టియన్స్ అని అనుకుంటాం, ఒక ఆస్ట్రేలియా ఇలాగా. మరి ఇతను యూరప్ కాకుండా రష్యా నుంచి వచ్చిన వ్యక్తి ఎలా అయ్యాడు చూడండి. మరి ఇతని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అంటే నిజంగా మారు మనసు, భక్తి, అపోస్తుల బోధలో ఉండటం ఇవి కాదు, కానీ అతను చర్చికి వెళ్తున్నాడు. అయితే రష్యా పాత్ర ప్రవచనంలో ఏమున్నది, ఇది కూడా మనం ఆలోచించి తెలుసుకోవాలి. రష్యా దేశము నేడు ప్రపంచంలో చూస్తూ ఉన్నప్పుడు బలమైన దేశంగా ఎదిగింది. గత 2 సంవత్సరాలుగా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు మరో ప్రక్కన 30 దేశములు యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అయినా రష్యా గెలుస్తూ ఉంది, చాలా భూభాగాన్ని కలుపుకుంది యుక్రెయిన్లో. అడ్డగించిన వాళ్ళని ఇతను అంతం చేస్తున్నాడు. ఇలాంటి రష్యా దేశం నుండి వచ్చినటువంటి ఈ పుతిన్ పాత్ర ఏమిటి నేటి ప్రపంచములో ప్రభు రాకడకు అనేది కొంచెం మనం తెలుసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయంలో ఈ రష్యా, పారసిక అనగా ఇరాన్, టర్కీ, జర్మనీ, అక్కడ ఉన్న దేశములు, ఆధునిక దేశాల పేర్లు మీకు చెప్తున్నాను. ఇప్పటి కాలంలో దేశములు గుర్తుపడితే ఇరాన్, టర్కీ, జర్మనీ. వీటితో రష్యా వీటితో కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళుతుంది. బలమైన యుద్ధం ప్రభువే తీసుకుని వెళ్తున్నాడు ప్రేరేపించి. తర్వాత ప్రకటన గ్రంథం 13 అధ్యాయంలో సముద్రంలో నుండి ఒక జంతువు బయటకు వచ్చింది, క్రూర మృగం. దానికి సింహం వంటి నోరు, అది చిరుతపులును పోలి ఉంది, పాదములు ఎలుగుబంటిని పోలి, బేర్, ద ఫీట్ ఆఫ్ ద బేర్, ఎలుగుబంటి పాదములు. ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ప్రస్తుత కాలము జాతీయ చిహ్నాలు మనం తీసుకుంటే నెమలి భారతదేశం అందరికీ తెలుసు, పికాక్. అలాగే బేర్ రష్యా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బ్రహ్మాండమైన ప్రతిమ, బంగారం. తర్వాత అది సింహంగా పోల్చబడింది, బబులోను రాజ్యము. తర్వాత అది వెండి, అది ఎలుగుబంటిని పోల్చబడింది, అది మాది పార్శిక. ఆ కాలంలో దానియేలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, అప్పటికప్పుడు. తర్వాత ఇత్తడి, చిరుతపులును పోలి ఉంది, అది గ్రీక్ సామ్రాజ్యం. ఇనుము, భయంకరమైన క్రూరమృగము, రోమన్ సామ్రాజ్యము. తర్వాత ప్రకటన 13వ అధ్యాయానికి వచ్చేసరికి క్రూరమృగం 7 తలలు 10 కొమ్ములు, 7 heads and 10 horns, 10 కిరీటములు అని చెప్పబడింది. ఇవి చూస్తూ ఉన్నప్పుడు నేడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు వీటిని మనం ఎలా గుర్తుపడతాం అని చూస్తే, చిరుతపులును పోలినటువంటి క్రూర మృగం అని చెప్తున్నాడు. తర్వాత అది ఇవన్నీ అందులోకి వస్తున్నాయి. సింహం విడిగా కనిపించింది, బబులోను సామ్రాజ్యం, ఎలుగుబంటి విడిగా, మాది పార్శిక, చిరుతపులి గ్రీకు. కానీ ఇవన్నీ ఒక దాంట్లోనికి వస్తున్నాయి. ఇప్పుడు గ్రీకు యూరోప్లో ఉన్నటువంటి హోలీ రోమన్ ఎంపైర్లో ఉందన్నమాట. ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, అలాగే గ్రీస్. ఇది క్రమంగా ఇత్తడి మరలా వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ఇది 7వ అధ్యాయం మనం చూసినప్పుడు దానియేలు గ్రంథంలో ప్రవచనం ఈ విధంగా చెప్పబడింది.
ఈ ఘోరమును భయంకరమునైన భిన్నమును మహాబల మహాత్ములు గలదే పెద్ద ఇనుపు దంతములు 10 కొమ్ములు, 10 కొమ్ములు ఇనుపు దంతములు, ఇత్తడి గోళ్ళు. ఇచ్చడానికి ఆ గ్రీక్, అది మళ్ళీ ఇనుము రోమన్ ఎంపైర్ మళ్ళీ అందులో కలుస్తూ ఉంది. అంటే ప్రస్తుతము ప్రభువైన యేసుక్రీస్తు రావడం ఎలా మనం గుర్తుపడతామో అనేది మీకు తెలియడానికి నేను ఒక విషయం చూపిస్తున్నాను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీద తన శిష్యులను ఆశీర్వదించి ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోతూ ఉన్నప్పుడు, ఆరోహణమవుతూ ఉన్నప్పుడు వాళ్ళు, ఇది అపొస్తలుల కార్యములు 10:11 ఉంటుంది, వాళ్ళు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారు శిష్యులు, అక్కడ ఉన్నటువంటి జనం. ఒక మేఘం ఆయన కొనిపోతూ ఉంది. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండరు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, బహుశా దూతల 2 మనుషులను వాక్యం చెప్తోంది. 2 men, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళి మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పిరి. ఏ రీతిగా ఆయన వెళుతున్నాడో, ఇన్ ద సేమ్ వే లైక్ వైజ్ హీ విల్ కమ్ బ్యాక్, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తాడు అని వాక్యం చెప్తూ ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు అందరూ చూస్తూ ఉండగా, ప్రతి నేత్రం చూస్తూ ఉండగా ఆయన వెళ్ళాడు కదా, అంటే ఆయన రాకడ కూడా రహస్యంగా ఉండదు, ప్రతి నేత్రం చూచను. రెండోది, ఒక మేఘం ఆయన కొనిపోయింది కదా, నిజమే మేఘం కొనిపోయింది. ఆయన ఎలా వస్తాడు? మొదటి దశలోని 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ, అంటే ట్రంపెట్ సౌండ్, వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్, ఒక వాయిస్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆయన తిరిగి వస్తాడు అన్న ర్యాప్చర్ అది. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 6-7 వచనాల్లో పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించిన వారిని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మం సమాప్తమగును. 7వ దూత పలుకు దినముల్లో మళ్ళీ వాయిస్, 7th ఏంజల్ వాయిస్, బోర ఊదబోచుండగా ట్రంపెట్ సౌండ్, వాయిస్ ట్రంపెట్ సౌండ్, అప్పుడు దాని సంగతులు సమాప్తమగును, దేవుని మర్మము. చూడండి తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 26-27, అతని అధికారం నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడిన కనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్యమహాత్మను, మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలిచెను. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుతారు. ఇంతలో సంగతి సమాప్తమాయను. సంగతి సమాప్తమాయను. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంట్, ఎండ్ ఆఫ్ ద మ్యాటర్. ఇంతలో సంగతి చూడండి, అక్కడ దేవుని సంగతి సమాప్తమగును 7వ దూత పలుకు దినాల్లో. ఇక్కడ ఇంతలో మహోన్నతమైన రాజులు, ఎప్పుడు ఈ భయంకరమునగు క్రూర మృగము, ఇనుపు దంతములు, 10 కొమ్ములు, 7 తలలు కలిగిన ఈ క్రూర మృగము, దీన్ని హతం చేసిన తర్వాత సంగతులు సమాప్తమగును. ఆయన ఎప్పుడు వస్తాడు చూడండి. అక్కడ మనం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10-11 చూస్తున్నప్పుడు ఒలీవల కొండ అందరూ చూస్తూ ఉండగా మేఘము, దేవుని బోర, ప్రధాన దూత పలుకు శబ్దము, వాయిస్ అండ్ ట్రంపెట్. అదే సమయంలో ఒలీవల కొండ ఉంది కదా, అదే సమయంలో అది ఆ కాలము రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు. రోమన్స్ కింగ్డమ్ రూలింగ్ చేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్లో కూడా ఇనుము మట్టి, రోమన్ కింగ్డమ్ ఖచ్చితంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి. ఇనుము మట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పుడు చూడండి, ఆయన బ్రహ్మాండమైన ప్రతిమ, ఆ చిన్న రాయి పర్వతం నుండి, ప్రభువైన తండ్రిని దేవుని నుండి వచ్చినటువంటి ఒక రాయి వచ్చి ఎక్కడ పడింది? పాదముల మీద, అనగా ఇనుము మట్టి కలిసిన పాదంలో. అది ఎవరు, ఏమిటి? మీకు విషయాన్ని నేను చూపిస్తున్నాను చూడండి. ఇనుము రోమన్ ఎంపైర్ లేక పరిశుద్ధ పవిత్ర రోమ సామ్రాజ్యము, హోలీ రోమన్ ఎంపైర్ అనే వాక్యం మనకి అందరికీ తెలుసు. చరిత్ర చదవండి, అది చెప్తూ ఉంది. చార్లెమెన్ ద కింగ్ అతను ప్రారంభించాడు 8వ శతాబ్దంలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఒక క్రూర జంతువు, చిరుతపులిని పోలి, పాదములు ఎలుగుబంటి అనగా రష్యా, చిరుతపులి అనగా జర్మనీ, ఫ్రాన్స్, హోలీ రోమన్ ఎంపైర్,
తర్వాత అది సింహంపు నోరు. జాతీయ చిహ్నము ఇంగ్లాండ్కి సింహం. ఇంగ్లాండ్, బ్రిటన్. ప్రస్తుతం అందరూ సింహం నోరు అంటే భాష కదా, అందరం ఇంగ్లీషే మాట్లాడేది ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ప్రపంచాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఈ ప్రభుత్వం ఉంటుంది. హోలీ రోమన్ ఎంపైర్, జర్మనీ, ఫ్రాన్స్ నుండి 10 దేశములు ఏర్పడిన ప్రభుత్వము, రోమ సామ్రాజ్యము. దాన్ని మనం హోలీ రోమన్ అంటున్నాం. అయితే ఇనుము, మట్టి ఎవరు ఇది? ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో ఒక స్త్రీ క్రూర మృగం మీద కూర్చుంది. ఆమె పరిశుద్ధుల రక్తంతోటి మత్తిల్లయి ఉన్నది. ఆ పాత్రలోని మద్యము భూరాజులందరూ తాగి దాని మద్యంలో పడి మత్తులయ్యిరి అని వాక్యం చెప్తూ ఉంది. భూరాజులందరూ. ఇప్పుడు చూడండి, పుతిన్ అతను ప్రార్థనకి వెళ్తున్నాడు, చర్చికి వెళ్తున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు. అయితే అతను ఒక రాజు ఇప్పుడు. అలాగే జో బైడెన్, అతను చర్చికి వెళ్తాడు, క్యాథలిక్. అతను ఒక రాజు. ఇమ్మాన్యుయల్ మెక్రాన్, అతను చర్చికి వెళ్తాడు, క్యాథలిక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు. అలాగే జర్మనీ అధ్యక్షుడు, అతను వెళ్తాడు. అంటే వీళ్ళెవరు? రాజులే, కానీ మహావేశ్య యొక్క మద్యాన్ని తాగి మత్తులై ఉన్నారు. ప్రేమదేని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు రాజుల గురించి వాక్యం మాట్లాడుతుంది. కైసర్ ఆగుస్తు కాలంలో, సీజర్ అగస్టస్ టైంలో ఆయన జన్మించాడు. కురేనియస్ సిరియా గవర్నర్గా ఉన్నాడు. హెరోదు, పిలాతు, ఎందుకు ఇవి ప్రస్తావించబడ్డాయి? ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్లో కూడా కొన్ని లీడర్స్ పేర్లు మీకు చెప్తున్నాను చూడండి. వీళ్ళే పనిచేస్తారు, వీళ్ళే ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి. ప్రియమైన బిడ్డలారా, అందులో ఒకటి నేను ఎహెజ్కేలు 38 ఆధారం చేసుకుని, ప్రకటన 13 ఆధారం చేసుకుని, దానియేలు 7, 8 అధ్యాయంలో 11 వీటిని ఆధారం చేసుకుని మీకు విషయాలు నేను చెప్తూ ఉన్నాను. అందులో ఒకటి ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ని తీసుకోండి. వీళ్ళకి బలమైన పాత్ర ఉంది సెకండ్ కమింగ్లో. ఇదే పుతిన్ అంటే రష్యా దేశం గురించి నేను చెప్తున్నాను. అయితే ఇతనే కొనసాగుతాడా చివరికి? ఈ సంవత్సరం 24లో ఎలక్షన్ ఉంది, మళ్ళీ ఇతనే వస్తాడేమో. ఇతనే ఆరోగ్యంగా ఉండి ఇతనే ఉంటే అమెరికా మీద దాడి చేస్తాడు. యునైటెడ్ స్టేట్స్ను ఇతను చైనాతో కలిసి మొత్తం గెలుస్తాడు, యునైటెడ్ స్టేట్స్ని అంతం చేస్తాడు అనేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్కి పాత్ర కనిపించడం లేదు దేవుని ప్రవచనంలో. రష్యా మహాబలంగా వస్తూ ఉంది. పుతిన్ని చూడండి, నాయకుడు, లీడర్ పుతిన్. ఇతను బలమైన పాత్ర ఉంది. అణు యుద్ధాల్లోకి ఇతను వస్తాడు. తర్వాత రెండవది చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ని చూడండి. ఇతన్ని ఖచ్చితంగా ఇతనికి బలమైన పాత్ర ఉంది. వీళ్ళ నాయకులు ప్రభు రాకడలో పనిచేస్తారు. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ఇతనికి బలమైన పాత్ర ఉంది. నేను చెప్తున్న వాళ్ళు యేసుక్రీస్తుకు అనుకూలంగా వీళ్ళు జీవించడం లేదు, కానీ వీళ్ళు యాంటీక్రైస్టులు అయితే యాంటీక్రైస్టులు కాదు. అంటే అర్థం ఏమిటి? క్రీస్తు విరోధులే, కానీ ఆ క్రీస్తు విరోధి ఘటసర్పము తన బలము, సింహాసనం, ఆధిపత్యం అంతా కూడా ఇచ్చేసేది ఒక పర్సన్ ఉన్నాడు. ఎలాగ పరిశుధాత్మ పౌరుమలి ప్రభువైన యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చిందో అలాగ ఒక వ్యక్తి మీదకి ఘటసర్పం వస్తాడు. అతను కాదు వీళ్ళు, కానీ వీళ్ళు ఆ క్రీస్తు విరోధికి వీళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తారు, ప్లాట్ఫామ్ రెడీ చేస్తారు. ద వరల్డ్ రీసెట్టింగ్ మొత్తం వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, ఫిక్సింగ్ చేస్తున్నారు మొత్తం. మీకు రష్యా అధ్యక్షుడిని చెప్పాను, తర్వాత చైనా, తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్, తర్వాత ఇరాన్ ఇబ్రహీం రైజిన్ చూడండి. ఇతనికి బలమైన పాత్ర ఉంది. ప్రస్తుతం ఈ లీడర్సే తెర మీదకి వచ్చారు. ఇప్పుడు చెస్ బోర్డు మీద పావులు పీసులు ఉన్నాయి, అవి మూవ్స్ కదిలినప్పుడే కదా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అవి సమకూడుతున్నాయి, ఆ పీసెస్ అన్నీ కూడా దగ్గరికి వస్తున్నాయి. రష్యా, మీకు ఇరాన్ చెప్పాను కదా. ఆ తర్వాత ఇంగ్లాండ్, ప్రస్తుతం ఉన్నటువంటి రిషి సునాక్ అతనే ఉంటాడో లేకపోతే మరొక వ్యక్తి వస్తాడో, ఖచ్చితంగా ఇంగ్లాండ్కి పాత్ర ఉంది, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆ తర్వాత జర్మనీ అధ్యక్షుడు వాల్ఫ్ షూల్జ్, ఇతనే ఉండొచ్చేమో, ఇతనే ఉంటాడు, లేకపోతే మరొకటి, కానీ జర్మనీ దేశం ఉంటుంది, మరొక వ్యక్తి రావచ్చేమో, కానీ జర్మనీ నుంచి వస్తాడు ఒకడు, జర్మనీ దేశము. వీటితో పాటుగా రష్యా, వీటితో పాటుగా ఇజ్రాయెల్. ఇప్పుడున్నటువంటి బెంజమిన్ నెతన్యాహు ఉంటాడా? అతన్ని తొలగించాలని చూస్తున్నారు. నా ఆలోచన ప్రకారం ఇతనే ఉంటాడని నాకు అనిపిస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఈ పాత్రలు మీకు కనపడుతూ ఉన్నాయి, ఇవి కనపడుతూ ఉన్నాయి. అయితే చూడండి,
11వ అధ్యాయం దానియేలు గ్రంథము 21. అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నీయరు కానీ నెమ్మది కాలం ముందు అతడు వచ్చి ఇచ్చక మాటల చేత రాజ్యమును అపహరించును నీచుడు ఒకడు, వైల్డ్ పర్సన్ ఒక అతను వస్తాడు, అతడు ఒకప్పుడు రాజు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 23లో వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమణ సంపూర్తి అవుతుండగా క్రూర మృగం గలవాడు యుక్తి గలవాడు ఉపాయం తెలిసిన ఒక రాజు పుట్టును, వాడే క్రీస్తు విరోధి. ఒకప్పుడు రాజు అంటే ఇప్పుడు ఎవరు? ఒక ప్రెసిడెంట్, అతను ఒక కంట్రీకి, బలమైన దేశానికి. ఇప్పుడు పవర్ లేదు కానీ అతను వస్తాడని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు మీకు చూపించిన ప్రధాన లీడర్స్ మరొకటి టర్కీ నుంచి తయ్యిప్ ఎర్దోగాన్ ఇతను కూడా చూడండి, కన్వేస్ చూడండి వీళ్ళని. ఈ నాయకులు వీళ్ళ తెర మీద పనిచేస్తారు, పీసెస్ వీళ్ళే మూవ్ అవుతారు. అయితే ఇప్పుడు ఏ అధికారం లేని మరొక ఇద్దరి గురించి మీకు చెప్తున్నాను. వరల్డ్ లీడర్స్, వీళ్ళు ఖచ్చితంగా ప్రపంచ తెర మీదకి వస్తారు. కొన్ని నెలల్లోనో 25లోనో వీళ్ళ తెర మీదకి వస్తారు. అందులో పోప్ ఫ్రాన్సిస్, ఇతను గొర్రె పిల్లను పోలినటువంటి 2 కొమ్ములు ఇతనికి ఉన్నాయి. అంటే కొమ్ము అధికారము, పవర్, స్ట్రెంగ్త్ ఇతనికి ఉంది. అయితే ఇతను గొర్రె పిల్లను పోలిలేడు. గొర్రె పిల్లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఘటసర్పం వల్ల మాట్లాడుతున్నాడు. సిలువ వేయబడటం దేవుని వైఫల్యం అని చెప్తున్నాడు, గాడ్స్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. ఇతను మెడలో సిలువ గుర్తుండొచ్చు కానీ సిలువ మొయ్యటం లేదు, సిలువకు శత్రువుగా జీవిస్తూ ఉన్నాడు. పోప్ ఫ్రాన్సిస్ ఇతనే ఉంటాడు. అలాగే రెండవది బరాక్ ఒబామా. ఎందుకు ఇతను నేను ప్రస్తావిస్తున్నాను అన్నట్లయితే, వాక్యము ఇప్పుడు నేను చూసిన వాళ్ళందరినీ పరిశీలించాను, వాళ్ళలో ఒకటి మిస్ అవుతూ ఉంది. అదేమిటన్నట్లయితే దానియేలు 11వ అధ్యాయము 39లో, మరియు ఈ క్రొత్త దేవతను ఆధారం చేసుకుని కోట్లకు ప్రాకారములు కట్టించి నూతన విధంగా తన వారికి మహాఘనత కలుగజేయను, దేశమును క్రైములకు విభజించి ఇచ్చి అనేకుల మీద వారికి ప్రభుత్వం ఇచ్చును. క్రొత్త దేవత, న్యూ గాడ్ని అతను ఆరాధిస్తాడు, వర్షిప్ చేస్తాడు, న్యూ గాడ్. మరొకటి ప్రాకారముల దేవత, గాడ్ ఆఫ్ ఫోర్ట్రెస్. ఆ న్యూ గాడ్ ఎవరు? ప్రాచీన కాలంలో బయలు గుర్తు ఏమిటి? క్రెసెంట్ మూన్, చంద్రవంక. అది ఎవరికి గుర్తు? ఇప్పుడు ఇస్లాం, ముస్లింలకి. ప్రాకారముల దేవత, క్రొత్త దేవత అంటే హిందూ మతం కానీ ఏ తీసుకున్న ప్రాచీన మతాలే. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత, క్రైస్తవ్యం తర్వాత కొత్తగా వచ్చిన మతం ఏమిటి? రిలిజియన్ ఇస్లాం. కొత్తగా వచ్చి గుర్రం వల్ల వేగంగా విస్తరించిన మతం ఏమిటి? మనకి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన 4 గుర్రాలు ఇందులో కనపడుతూ ఉన్నాయి. ఆ మతం ఏది? ఇస్లాం. కాబట్టి అల్లాను పూజించేవాడు, చూడండి, అల్లాను పూజించే వ్యక్తి. ప్రపంచ దేశాల్లో మీరు ఎరిగినటువంటి, ఇప్పుడు నేను చూపించినటువంటి పుతిన్, ఎమాన్యుయల్ మ్యాక్రాన్ తీసుకోండి, నరేంద్ర మోడీ కానీ, ఈ దేశాలు ఎవరు కూడా అల్లాను పూజించడం లేదు. అంతకుముందు క్రైస్తవ్యంగా ఉండి అల్లాకి మార్చుకున్న వాళ్ళు లేరు. క్రైస్తవ దేశంలో పుట్టి క్రైస్తవ దేశంలో వైట్ హౌస్లో ప్రెసిడెంట్గా వచ్చి ఖురాన్ పట్టుకొచ్చినాడు, అల్లాను పట్టుకొచ్చినాడు ఒకడే, బరాక్ ఒబామా. ఇస్లాం. ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, వీళ్ళు తెర మీదకు వస్తారు. పోప్ ఫ్రాన్సిస్, బరాక్ ఒబామా. చూస్తూ ఉండండి. బరాక్ ఒబామా ఎవరేమిటనేది మళ్ళీ వివరంగా మీకు తర్వాత వీడియోలో నేను ప్రసంగిస్తాను. ప్రస్తుతం అయితే పాయింట్ చేస్తున్నాను అతన్ని. అతను ఇప్పుడు బ్లాగ్స్ ఉంటాయి కదా, వాటిని ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒంటె, క్యామిల్, దానికి సంబంధించిన పీసెస్ ఉంటాయి, కొన్ని ఒక 10 100 పీసులు ఉంటాయి. వాటిని యాడ్ చేసినప్పుడు ఆ పిక్చర్ వస్తుంది. అది వచ్చినప్పుడు అది డైనోసారా, లేకపోతే అది ఎలిఫెంటా, క్యామిల్లా, అదేంటి అది తెలుస్తూ ఉంటుంది. అలా వీటిని ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు పుతిన్ సూట్ అవటం లేదు, మెక్రాన్ సూట్ అవడం ఏంటి, వీళ్ళైనా మీకు ఒక ప్రశ్న వస్తుంది. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచో వస్తాడు అకస్మాత్తుగానే. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి అని వచ్చాడా? ఆయన మనిషి కుమారుడికి జన్మించలేదా? అబ్రహాం సంతానంగా లేడా? 8 దినాలు సున్నతి చేయలేదా? 100% మనుషుడిగానే వచ్చాడు, 100% దేవుడు. అదే సమయంలో మనలాగే రక్తమాంసాలు ఉన్నాయి. అలాగే ఆల్రెడీ రక్తమాంసాలతో మనిషి ఉన్నాడు, వాడే క్రీస్తు విరోధి. అయితే ఒక రాత్రికి రాత్రి ఘటసర్పం బలమాధికారం అతనికి ఇచ్చేస్తూ ఉంది. వాడే నాశనపాత్రుడు, పాప పురుషుడు, అపాది కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 100% మనిషి అతను. అయితే ఒక రాత్రి అతనిలో ఘటసర్పం ఇచ్చే అధికారంతో మారిపోతాడు. అలాగే ఎలాన్ మస్క్ అనే వ్యక్తిని కూడా చూడండి.
ఇతను ప్రపంచంలో అత్యంత తెలివైన వాడిగా ఉన్నాడు. అలాగే న్యూరల్ లింక్తో మెదడులో ఒక చిప్ ఒకటి అతను కనిపెట్టాడు. ఇది మనుషుల మీద ఉపయోగిస్తే, చెప్పడానికే బలహీనులు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళకి పెడితే ఇవన్నీ పనిచేస్తాయని చెప్తున్నాడు. అయితే దీని వెనకాల మరొకటి మొదలైంది, ప్రొపగాండా ఒకటి, మరొకటి రూమర్స్. ఏమిటి? భూమి మీద దేవుడు వలె మనిషి మారిపోతాడు వీటితోటని. దేవుడికున్న జ్ఞానము, బలము అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి ఈలాన్ మాస్క్ ఇతను కూడా ప్రముఖంగా వీటిలో పాలు పొందుతాడు. ఇతను టెక్నాలజీని ఉపయోగిస్తాడు. ద యాంటీ క్రీస్తు విరోధి. అతని ప్రతిమ వస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, నేడు ప్రపంచ నాయకుల్ని చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రోమన్ సామ్రాజ్యము, హోలీ రోమన్ ఎంపైర్ యూరోప్ నుండి రివైవ్ అవుద్ది. 10 ఆ 10 దేశములు ఒక వ్యక్తికి చోటు ఇవ్వడానికి ఇష్టపడితే అందులో 3 దేశములు అంగీకరించవు, అతన్ని తీసుకోకూడదని చెప్తుంది. అయితే వాళ్ళని తప్పిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి చిన్నగా మొదలై ప్రపంచాన్ని తీసుకుంటాడు. యెరూషలేమును 2గా అతనే విభజిస్తాడు. చూడండి, యెరూషలేము వార్తలు చూడండి. ప్రస్తుతం ఖచ్చితంగా యెరూషలేమును 2గా విభజించాలి. అమెరికా ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఒకటే మంచి శత్రువు, శత్రువు కాదు, ఈ స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్గా పనిచేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళే పనిచేస్తారు తెర వెనకాల. విభజించండి, పాలస్తీనాకి సెపరేట్ ఇచ్చేసేయండి. అమెరికన్ జనరల్ సెక్రటరీ యాంటోనీ బ్లింకన్ అక్టోబర్ 7 నుంచి ఇప్పటికి 7 సార్లు వెళ్ళాడు మిడిల్ ఈస్ట్కి, ఇజ్రాయెల్ దేశానికి. అతను ఒక 2 రోజుల క్రితం అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, టెల్ అవీవ్, యెరూషలేం, ఇజ్రాయెల్ దేశంలో మేము మాట్లాడాము, ఒప్పిస్తున్నాము, అందరూ ఒక ప్రక్కకు వస్తున్నారు, ఒక కార్నర్కి వస్తున్నాం, మేము టైం బౌండ్, సమయం పడుతుంది కానీ మేము పాలస్తీనా సెపరేట్గా చేస్తున్నామని అందరూ ఒప్పుకుంటున్నారు అని. అలాగే సౌదీ అరేబియా, మేము ఇజ్రాయెల్తో నార్మలైజేషన్, మేము సఖ్యత, సమాధానానికి అగ్రిమెంట్కి వస్తున్నాం, అయితే ముందు పాలస్తీనా సెపరేట్ కంట్రీగా ప్రకటించండి. ఇజ్రాయెల్ చాలా ఇష్టపడుతూ ఉంది సౌదీ అరేబియాతో కలవడానికి. అయితే మధ్యలో ఈ యుద్ధం ద్వారా ఎడమయ్యింది. ఇప్పుడు ఆంక్షలు పెట్టారు, పాలస్తీనా సెపరేట్ చేయండి, అప్పుడు మేము కలుస్తామని. ప్రియమైన బిడ్డలారా, మనం జరుగుతున్న పరిస్థితులు వీటి చూస్తున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్నవి చూస్తూ ఉన్నప్పుడు, ఇవన్నీ షేప్ చేయబడుతున్నాయి, రీసెట్ చేయబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కదలికలు జరుగుతున్నాయి, మూవ్స్ వస్తూ ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు. కాబట్టి ఈ వింటూ ఉన్నప్పుడు, నేడు మాట్లాడుతూ ఉన్నాం కదా, పుతిన్ అతను కొంచెం మెరుగ్గానే కనపడతాడు జో బైడెన్, ఇమ్మాన్యుయల్ మెక్రాన్ క్రైస్తవ ప్రెసిడెంట్ల కంటే. ఎందుకంటే ఇతను జో బైడెన్ గే మ్యారేజెస్, ఎల్జీబీటీలు ఉన్నాయి కదా, అవి ఖండించాడు. నేను ప్రెసిడెంట్గా ఉండగా వీటిని అనుమతించను, ఖచ్చితంగా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ ఉంటారు కుటుంబానికి, ఆడ మగ పెళ్లి చేసుకోవాలి కానీ ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి, ఇది ఖండించాడు. ఇది అమెరికా ప్రెసిడెంట్ అని జో బైడెన్ ఆ పని చేయలేదు, ఇమ్మాన్యుయల్ మెక్రాన్ చేయలేదు, వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు వాటిని. ఇతను పుతిన్ వాటిని ఖండించాడు. చూడండి, అయితే ద యాంటీ క్రైస్ట్ వాటిని ప్రోత్సహిస్తాడు. పోప్ ప్రోత్సహించాడు, ఒబామా ప్రోత్సహించాడు, వీటిని చేయండి, అందరూ సమానమే, ఇవన్నీ అని. కాబట్టి ఈ వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే ఆయన భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే వస్తున్నప్పుడు ఒలివల కొండ మీదకే వస్తాడు, మేఘం ఆయన్ని తీసుకుని వస్తూ ఉంది. అయితే ఏర్పడే ప్రభుత్వాన్ని మీకు చూపెడుతూ ఉన్నాను. ఇవి ప్రధానంగా వీళ్ళు వస్తారు. చూసుకోండి, రష్యా, జర్మనీ, టర్కీ, ఇరాన్, చైనా, ఇవి ప్రధాన దేశాలు ఉంటాయి. 10 దేశాలు ఇవి ఉంటాయి, ఫ్రాన్స్, జర్మనీ. ఇవి ఒక వ్యక్తికి చోటిస్తాయి. అప్పుడు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ యుఎస్లో ఈ నాటో, తర్వాత EU, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ G7, G20 ఇవన్నీ ఒకటైపోతాయి. 10 సూపర్ పవర్స్. బహుశా ఇండియా కూడా ఉండొచ్చేమో అందులో, ఎందుకంటే ఆసియాలో పెద్ద దేశం కదా, చైనాతో పాటు ఇండియా ఉండొచ్చు. ఇలాగా ప్రధానంగా ఇవి దగ్గరికి వస్తాయి. అయితే 3 వ్యతిరేకిస్తారు, 3. అప్పుడు అతనికి చోటిస్తారు. అతను చిన్నగా వస్తాడు, నీచుడు.
తెలుసా మీకు, ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేర్చుకోవాల్సింది ఏమిటి? వీళ్ళు క్రైస్తవ ప్రెసిడెంట్లే అని మనం మాట్లాడుతున్నాం, కానీ ఏమిటి వీళ్ళు మిస్ అయ్యారు? వాళ్ళకి చర్చికి వెళ్తున్నారు, బైబిల్ వెళ్తున్నారు, దేవుని భయం వాళ్ళకి లేదు. ఫియర్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయాన్ని కలిగి ఉండండి. దేవుని భయము. మనము ప్రభువుని ఆరాధించడానికి యెషయా గ్రంథము, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆలోచనలో ఒకటి ప్రధానమైనది. 43:21, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురం చేదు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తం, నా కోసమే, ఫర్ మీ, నా కోసమే, నా నిమిత్తమే నేను నిర్మించుకున్న జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదు. అంటే వర్షిప్, ఆరాధన చేయడానికి మనం నిర్మింపబడ్డాం. పరలోకంలో దేవాతి దేవుణ్ణి దూతలు కోట్ల మందిని ఆరాధనలో నడిపించే వ్యక్తి లూసిఫర్. మనం యెహెజ్కేలు గ్రంథం 28లోను, యెషయా గ్రంథం 14లో మనం చూస్తాం. అతని జాబ్ ఏమిటి? పడిపోకముందు అతని పేరు లూసిఫర్, అనగా తేజో నక్షత్రం, మార్నింగ్ స్టార్ అని అర్థం లూసిఫర్ అంటే. అతను యథార్థవంతుడు, పరిపూర్ణ సౌందర్యము, పర్ఫెక్ట్ బ్యూటీ, పరిపూర్ణ జ్ఞానము, పర్ఫెక్ట్ విజ్డమ్, లోపం లేదు. కాలుచున్న రాళ్ళ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. కోట్ల మందిని, అతనిలోంచి వెలుగు వస్తూ ఉంది, అతనిలోంచి మ్యూజిక్ వస్తూ ఉంది. అతను అత్యంత సౌందర్యము. చూడండి, అంటే నేడు సేవకులను తీసుకుంటే అన్ని వరాలు ఉన్నాయంటున్నాం కదా, అలాంటి వ్యక్తి అతను. కోట్ల మందిని నడిపిస్తున్నాడు. అతను యథార్థవంతుడు. మరి ఎందుకు పడిపోయాడు? దేవునికి విధేయత చూపించకపోవటం, ఒబీడియన్స్, విధేయత, భయము, ఫియర్ ఆఫ్ గాడ్, తిరుగుబాటు చేయటం, రెబలియస్గా ఉండటం, ఇవి కోల్పోయాడు. కాబట్టి ఇంత మహిమ, ఇన్ని వరాలు, ఇంత గొప్ప వర్షిప్లో నడిపించే వ్యక్తి కూడా పడగొట్టబడ్డాడు. అప్పుడు అయ్యాడు ఘటసర్పంగా. అప్పుడు కోల్పోయాడు ఈ గుణాలు, చీకటి శక్తులకు అప్పుడు మారిపోయాడు. కానీ ముందు నమ్మకస్తుడు, యథార్థవంతుడే. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు సంఘాల్లో మనకున్నటువంటి సామర్థ్యాన్నో లేకపోతే జనాన్నో వరాలనో చూడకండి. దేవుని భయాన్ని కలిగి ఉండండి. నీవు నీ బిడ్డలకి బోధించాల్సింది దేవుని భయము. క్రైస్తవ కుటుంబాలు ఎందుకు చెదిరిపోతున్నాయి, విడిపోతున్నాయి? అందరూ ప్రార్థనకి వెళ్తారు, కానీ ఒక చోట కాదు. అందరూ బైబిల్ చదువుతారు, కానీ దేవుని మాట వీళ్ళు వినరు. వాక్యం చదువుతున్నారు కానీ దేవుడు ఏం చెప్తాడో వీళ్ళకి తెలియదు. వీళ్ళు వెళ్తున్నారు కానీ భయం లేదు, దేవుని భయం లేదు. అందుకనే కుటుంబాలు విడిపోతున్నాయి, దూరం అవుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సమాధానానికి రాజు. క్రైస్తవులు సమాధానం ఎందుకు కోల్పోతున్నారు? దేవుని భయము కోల్పోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తల్లిదండ్రులు మనం సన్మానించలేకపోతున్నాం, గౌరవించలేకపోతున్నాం? తల్లిదండ్రులమే ఫోన్లోనే పలకరిస్తున్నాం, ఎందుకు దగ్గరికి వెళ్ళి చూడలేం? దేవుని భయం లేదు. చూడండి, నీ జ్ఞానం నిన్ను చెరుపుతుంది, నీ ఐశ్వర్యం, నీ బలము మరొకడు దోచుకెళ్తాడు, దేవునికి ఉపయోగపడదు. దేవుని భయం కావాలి, దేవునితో నడవాలి. చూడండి, నీవు నీ బిడ్డలకి చూపించాల్సింది ఈ రోజున పెద్ద చర్చికి వెళ్తాం, ఇక్కడ ఎక్కువ మంది జనం వస్తారు, లేకపోతే ఇది చర్చి, ఇది కాదు, అవసరమైంది ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయము. ఇక ఆలస్యం ఉండదు. 7వ దూత పలుకు దినముల్లో, దెర్ షుడ్ బి నో మోర్ డిలే, హీఈస్ కమింగ్, ఆయన వస్తున్నాడు. ఎందుకు? ఆ ప్రభుత్వాలు అవన్నీ పీసెస్ కనపడుతూ ఉన్నాయి, అవి ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని చూసి చెప్పగలుగుతూ ఉన్నాను, ఇవి ఏర్పడుతూ ఉన్నాయి. కొన్ని నెలల్లో ఈ మార్పులు వస్తున్నాయి. అదే సమయంలో ఇవి సహజంగా జరుగుతున్నాయి. మహారాజు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రకృతి, ఈ భూమి పురుటి నొప్పులకి లోనవుతూ ఉంది. ఆ పురుటి నొప్పులే ఈ శ్రమలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, కరువు, తెగులు, ఇవన్నీ పెరిగిపోతూ ఉంటున్నాయి. మహిమగల మహారాజు వస్తున్నాడు. అత్యున్నత సింహాసనం మీద కూర్చుంటాడు. ధవళ సింహాసనం మీద ఉంటాడు. ధవళమనగా వైట్ థ్రోన్, తెలుపు సింహాసనం. ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం కలిగి ఉండాల్సింది దేవుని భయం. దేవుని భయంతో వరాలు ఉన్నాయా? ఖచ్చితంగా పనిచేయండి, ఇంకా అద్భుతంగా వాడబడతారు. అయితే వరాలను చూసి ఫలాన్ని దూరం చేసుకోకండి, ఆత్మ ఫలాన్ని ఫలించండి. యేసుక్రీస్తు భయం కోసం నీవు నీ కుటుంబాన్ని దేవుని భయములో విధేయత కలిగి చూడండి. ఎందుకు శక్తివంతమైన దూతలు పడిపోయాయి? వాళ్ళకి బలం లేక, జ్ఞానం లేక, సౌందర్యం లేక, భయము లేక, దేవుని భయము, దేవునికి చూపించిన విధేయత లేక.
ప్రియమైన బిడ్డలారా, ఎల్లవేళలా పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు మీదకి వచ్చినప్పుడు ఆ యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో తెలివిని యెహోవాయందు భయభక్తులు పుట్టించు ఆత్మ, భయభక్తులు గల ఆత్మ, ఫియర్ ఆఫ్ గాడ్, ఒక మాటలో భయభక్తులు, ఇది మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచాన్ని చూసినప్పుడు ఇవన్నీ ఇటు యూరప్ నుండి ఇటు మిడిల్ ఈస్ట్ ఇవి చూస్తున్నప్పుడు పీనుగు కనపడుతూ ఉన్నది. ఖచ్చితంగా గద్దెలు వచ్చును. పీనుగా ప్రస్తుతం జరుగుతూ ఉన్నవి, పైనుండి వచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు. ఇవి ఉన్నాయి కాబట్టి ఆయన వస్తాడు. కాబట్టి నిన్ను సిద్ధపరచుకో. అదే సమయంలో సంఘము చివరి పరీక్ష ప్రకటన గ్రంథం 3:10 ప్రకారం శ్రమల గుండా వెళుతుంది. మార్క్ ఆఫ్ ద బీస్ట్ అవి ఇవ్వబడతాయి. ఇజ్రాయెల్ విడగొట్టబడుతుంది. ఇజ్రాయెల్ కానీ జెరూసలేం రెండుగా, పాలస్తీనా సెపరేట్ స్టేట్ ఏర్పడద్ది. టెంపుల్ అండ్ స్టేట్ అని మీకు చెప్తూ ఉన్నాను. ఈ కాలంలో నీవు చేయాల్సింది, మనం మనుషులు పట్టు జాలర్లం, ఒక్క చేపైనా పట్టండి, ఇతరులకి సువార్తను చేరవేయండి. మరలా మీకు చెప్తూ ఉన్నాను, ఇది మీకు జీతం పైన. ఎంత ఆశ్చర్యం అన్నట్లయితే, నేడు ఒక ఇల్లు కట్టుకోవడానికి చిన్న స్థలం కలిగి ఉండడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు దారులు చూపించడం లేదు. అయితే ప్రభు ఏం చెప్పాడు? మీకు స్థలములు సిద్ధపరిచి వెళ్ళాను. యోహాను 14:1-2 కలవరపడకండి, అది మహిమగల స్వాస్థ్యము, మనోహరమైంది. తగువులు, రోడ్లు, ఈ గొడవలు ఇవి ఉండవు. మహిమగలది. ఎంత స్థలం నీకు కావాలి? నీ చేసుకున్న భక్తి అంతా, నీ ఎంత భక్తో ఎంత సిలువ మోస్తున్నావో అంత అద్భుతమైన స్థలం. నీ పొరుగువాడు నీకంటే నీతిమంతుడు పైన. కాబట్టి ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకో. కనికరం గల దేవ, పరిశుద్ధుల, జీవం గల మా తండ్రి, నీ వస్తూ ఉన్నావు, నీ రాకడికి అన్నీ మేము చూస్తూ ఉన్నాం. వాక్యం విన్న నీ బిడ్డలను, సంఘమును, సబ్స్క్రైబర్స్ వాళ్ళని మేలుకొలిపి నీ మహిమల రాకడకు వారి కుటుంబాలను సిద్ధం చేయండి. వారికి ఆరోగ్యము దయచేయండి. ఉన్న కాలంలో ఆసక్తిగా నీ బిడ్డలు ఎవరైతే పనిచేస్తున్నారో, నీ కోసం పనిచేస్తున్నారో, వారిని బలమైన పాత్రలుగా వాళ్ళ గుడారం విశాలం చేయండి, తాళ్ళు పొడుగు చేయండి, కొత్త కొత్త పరిచయాలు, ఇదివరకు వాళ్ళు ప్రయాణించిన ప్రయాణములు వాళ్ళకి కొత్తవి చూపించండి. నీ కోసం ఆశీర్వదించండి, ఆర్థికంగా బలపరచండి. చిన్న బిడ్డలకు, పసిపిల్లలకు, వృద్ధాప్యంలో ఉన్న తల్లులకు, తండ్రులకు ఆరోగ్యము దయచేసి, అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని జ్ఞాపం చేసుకోండి. ఇస్లాం దేశాలు, అరబ్ దేశములు, ఉత్తర కొరియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతములు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రైస్తవులు అందరినీ నీ రెక్కల క్రింద తీసుకుని వచ్చి నీ మహిమలు రాకడి సిద్ధపరిచి, అదే సమయంలో యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ పునరుద్ధారణంలో ప్రార్థించి ఆరించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.